పొత్తూరు గారు రాష్ట్ర విభజన ఖచ్చితంగా జరగాలి అని బాగా గట్టిగా నమ్మిన వాళ్ళలో మీరు కూడా ఉన్నారు. కానీ మీరు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు. అయితే మీరు మీ పుస్తకంలో రాశారు నేను 6 ప్రాంతాలకు చెందిన వాడిని అని. ఆంధ్రప్రదేశ్, యా. సో ఇప్పుడు విభజన జరిగిపోయింది. విభజన జరిగిన అనంతరం ఇప్పుడు ఈ 2 ఏళ్ల కాలంలో మీకేమనిపిస్తుంది? విభజన జరిగింది రైట్ అనిపిస్తుందా? జరుగుతుందంతా కరెక్ట్ అనిపిస్తుందా? విభజన ఇన్ఎవిటబుల్ అయిపోయింది. బట్ పోస్ట్ విభజన పరిస్థితి ఎలా ఉందని? పోస్ట్ విభజన పరిస్థితి నాకు అసంతృప్తికరంగా ఉంది. ఇప్పుడు కూడా ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకునే పద్ధతిలో మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ఎవరి దుకాణం వాళ్ళది, ఎవరంతా వాళ్ళు డెవలప్ చేసుకోవాలి, కానీ అవతల వాళ్ళని బ్లేమ్ చేయటం అనేది కరెక్ట్ కాదు. నాకు అన్యాయం జరిగిపోయింది, విభజన తప్పు అని ఆంధ్ర ప్రాంతం వాళ్ళు పరిపాలించి ఇక్కడ పాడు చేసిపోయినారు అని ఇక్కడ వాళ్ళు అంటాము. కరెక్ట్ కాదు. ఆ అప్రోచే తప్పు. సుహృద్భావం ఉండాలి, తెలుగు ప్రజల మధ్య సుహృద్భావం ఉండాలి. అప్పుడు ఇప్పుడు కూడా నమ్ముతున్నాను నేను. ఆ యాటిట్యూడ్ డెవలప్ కానంత కాలం ఇద్దరికీ కూడా మంచి జరగదు. చులకనైపోతాం దేశంలో, ఇతరుల ముందు చులకనైపోతాం. పాలకుల మధ్య మాత్రమే విద్వేషాలు ఇంకా ఉన్నాయనుకుంటున్నారా? ప్రజల మధ్య కూడా ఉన్నాయనుకుంటున్నారు? ప్రజల మధ్య కూడా వచ్చినాయి. ప్రజల్ని బాగా రెచ్చగొట్టారు. ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కొన్ని విభాగాల్లో, ఉదాహరణ హైకోర్టులో ఆంధ్ర ప్రాంతం అడ్వకేట్స్ కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారు. 1-2 ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి. అటువంటి పరిస్థితి ఉండకూడదు. వెళ్ళిపోతారు వాళ్ళకు. తర్వాత ఈ సెక్రటరియట్లో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, పబ్లిసైజ్ కాలేదు. ఇది కరెక్ట్ కాదమ్మా. అది ఆంధ్ర ప్రాంతంలో జరుగుతున్న పొరపాటు చెప్తాను మీకు. నాకు నచ్చినటువంటిది కొండా వెంకటరంగారెడ్డి గారు అప్పట్లో రజాకార్ మూమెంట్ కాలంలో ఇక్కడి నుంచి చాలామంది విజయవాడ లాంటి చోటుకు వెళ్ళి తలదాచుకున్నారు. కష్టాల్లో ఉండి వచ్చారు కదా, వాళ్ళకి 5 రూపాయలు అద్దె ఉంటే 4 రూపాయలకే ఇవ్వాలి. 10 రూపాయలు చెప్పారు, 10 రూపాయలు తీసుకున్నారు. తప్పు కదా. నీకు ఉన్నటువంటి తెలుగు అభిమానం ఏమిటి? వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని జాగ్రత్త చూడాల్సిన బాధ్యత నీకు ఉంది కదా. ఇప్పుడు కూడా అక్కడ వీళ్ళే ఇక్కడి నుంచి ఎంప్లాయీస్ అందరూ వెళ్ళి అక్కడ పోయి మళ్ళీ ఉండాలంటే 30,000 ఉండే ఫ్లాట్గా 40,000 రూపాయలు చెప్తున్నారు. ఇప్పుడు అదే ఎందుకంత ఆశ? గవర్నమెంట్ పాలసీస్లో కూడా లోపాలని అవి ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన సందర్భం కాదు. కానీ మీరు మాట్లాడాలి. 1-2 విషయం మీరు ఎక్కడ మీకు అసంతృప్తిగా ఉందనుకుంటున్నారు? అంటే తెలంగాణ ప్రభుత్వం అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవ్వచ్చు, 2 ప్రభుత్వాలని మీరు పరిశీలిస్తున్నారు, చూస్తున్నారు, మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ప్రస్తుతం పాలన ఎట్లా ఉందనుకుంటున్నారు? తెలంగాణ ప్రభుత్వంలో కొద్దిమంది చేతుల్లోనే నిర్ణయాధికారం ఉంది అనే భావన ప్రజల్లో వచ్చింది. నిజమే ఉంటుందని నేను కూడా అనుకుంటున్నాను. మోర్ డెమోక్రటిక్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ రావాలని నేను కోరుకుంటున్నాను. మంత్రులు కానీ అధికారులు కానీ స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అనే భావన ఇక్కడ. ఆంధ్ర ప్రాంతంలో కూడా దాదాపుగా అదే పరిస్థితి. అంతా ఒక వ్యక్తి చేతుల్లో ఉంది. ముఖ్యమంత్రి గారు ఏమనుకుంటే అది జరుగుతుంది. ప్రయారిటీస్ కూడా బాగలేవు. వాళ్ళకి ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నారు వాళ్ళు. అంత ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాళ్ళు 10 మందితోటి సఖ్యతోటి పోవాల్సినటువంటిది ఈ పొద్దుగులు ఎవరినో విమర్శిస్తూ ఏదో మాకు అన్యాయం జరిగిపోయి ఎన్నాడు మాట్లాడతావు? మాకు అన్యాయం జరిగింది అయితే ఏమిటి? నాకు అంత ఐఎమ్ నాట్ వెరీ హ్యాపీ విత్ ది వే ది 2 గవర్నమెంట్స్ ఆర్ ఫంక్షనింగ్. ఒక 3 సంవత్సరాలుగా మీరు క్యాన్సర్తో బాధపడుతున్నారు. అయితే ఆ వ్యాధి మీకు సోకింది అని తెలుసుకున్న క్షణం మీరు ఇమీడియట్ ఇమోషనల్ స్టేటస్ ఎట్లుంది సార్? వాట్ వాజ్ యువర్ రియాక్షన్? ఐ టుక్ ఇట్ క్యాజువల్లీ. బికాజ్ సమస్త విధి నిర్ణయం అనుకుంటున్నాం కదా. నువ్వు వచ్చింది, ఎప్పుడు పోతామో తెలియదు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. 3 ఏళ్ళు బతికున్నాను ఇంకా నేను. ఈ జబ్బు వచ్చిన వాళ్ళు 4 రోజులు పోయిన వాళ్ళు ఉన్నారు,
4 ఏళ్ళలో పోయిన వాళ్ళు ఉన్నారు. ఎవరైనా ఎప్పుడైనా పోవచ్చు.